అందరికీ నమస్కారం అండి. నేను గత కొంతకాలంగా ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో గత 8 నెలల కాలం నుండి నేను శాంతియుతంగా ధర్నా చేస్తాను. ఇక్కడ జరిగే అక్రమ రిజిస్ట్రేషన్ ఆపడానికి నా కుటుంబంతో సహా. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కల ఎవరున్నారో నేను పూర్తిగా విచారణ చేస్తే చాలా విచిత్రమైన అసలు కని విని ఎరిగిన రీతిలో కొన్ని నిజాలు బయటపడ్డాయండి. అవి ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ గుండాలకి, ఈ వైఎస్ఆర్సీపీ జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి, అలాగే ఈ మండలి చైర్మన్ మోషన్ రాజుకి, ఎవరైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న రౌడీ షీటర్ సత్యనారాయణ అండ్ వారి గ్యాంగ్కి సపోర్ట్ చేస్తుంది శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు పేసీలో సిసి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, ఆయన ప్రోద్బలంతో, ఓఎస్డి గారు ప్రోద్బలంతో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంబేద్కర్ గారికి ఫోన్ చేసి ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగిందండి. ఎంత అన్యాయం అంటే, ఓ పక్క అనగానే సత్యప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెడుతూ చాలా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఏ విధమైన తప్పులు జరగట్లేదని చెప్పి ఆయన మొన్న ఈ మధ్యన జరిగిన కలెక్టర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా, సీఎం గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కానీ సార్, రెవెన్యూ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీ అందరూ కూడా ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిపై జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ వేయండి. అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ నా పేర్లు ఉండగా వారి చేత ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? వారి చేత ఈ భూ కబ్జాదారుల చేత ఎవడైతే జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడో వాడికి, ఈ మండలి చైర్మన్ మోషన్ రాజుకి ఎందుకని మన అనగాని సత్యప్రసాద్ సిసి గారు ఎందుకని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? వాళ్ళకి ఏ విధంగా ఒక్క పేపర్ ఉన్నా, ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు, శ్రీనివాసరెడ్డి అనేవాడికి ఒక్క పన్ను రసీదు ఉన్నా, అడంగల్లో వాళ్ళ పేర్లున్నా, పాస్బుక్లు ఉన్నా, ఏ విధమైన డాక్యుమెంట్ ఉన్నా మీరు ఏం చెప్తే చేస్తాను. కానీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలా ఘోరమైన డాక్యుమెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ మా పేర్లు ఉన్నప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ చేసేసి నేమ్స్ మ్యాచ్ అవ్వకుండా ఈ ఆటో మ్యూటేషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని వెంటనే పేర్లు మార్చేస్తున్నారు. సరే, ఇదే పారదర్శకత రిజిస్ట్రేషన్ అంటే? ఇదా పారదర్శకత అంటే? ఈ ఆటో మ్యూటేషన్ అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది మీరు అన్నారు. ఆటో మ్యూటేషన్ ఈ ల్యాండ్ గ్రాబర్లు ఒక వరంగా మారిందండి. ఎందుకంటే వాళ్ళ పేరు ఒక్క పేపర్ లేకపోయినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా భూమి హక్కులు పాస్బుక్లు వడంగల్లో 1B అన్ని నా పేరు ఉన్న భూమి ఈ శ్రీనివాసరెడ్డి పేరు మీద రాయించేసుకుంటున్నారు. వెంటనే వాడి పేరు ఆన్లైన్ వచ్చేస్తుంది, పాస్బుక్ వచ్చేస్తుంది వాళ్ళకి, వెంటనే నా పేర్లు ఉన్న తొలగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం పక్క ఈ ఎవరైతే ఉన్నాడో ఈ శ్రీనివాసరెడ్డిపై ఈ పెడన్న కాన్స్టిట్యూన్సీలో పలు కేసులు నమోదు చేసింది ఆ దేశ అక్రమాలపై. మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తే నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను. దయచేసి మీ అందరికీ తెలియపరిచాను, సార్ ఇలా ఈ విధంగా జరుగుతుంది సార్ అని తెలియపరిచినప్పటికీ మీ సీసీ గారు చాలా కోపంగా, చాలా అయిష్టంగా మాట్లాడుతూ మీరు కోర్టులో చూసుకోండి అని మాకు సమాధానం చెప్పడం ఎంతవరకు పద్ధతి సార్ ఇది? నా భూమి నేను అన్ని కోల్పోతుంటే, నా భూమి అన్ని రకాల హక్కులు నాకు ఉండి నేను పత్రాలన్నీ పరిగణిస్తే మేము కోర్టుకెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకోవాలంట రిజిస్ట్రేషన్ ఆపడానికి. వాళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ విధమైన పేపర్ లేకుండా చేసుకున్నారు. నా భూమిని నేను చెప్పుకుంటే
నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలంటుంది. ఇదా వ్యవస్థ? అసలు మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం సార్? అసలు ఈ కూటమి ప్రభుత్వం ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టడానికి అనేక రకాలుగా మన మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఈ ల్యాండ్ గ్రాబర్లకి, ఈ బడా నాయకులకి ఎందుకని సపోర్ట్ చేస్తూ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఒక్కసారి దీనిపై ఎంక్వైరీ అండి. అనగానే సత్యప్రసాద్ గారు ఒక్కసారి వీళ్ళు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్పై ఒక్కసారి ఎంక్వైరీ అండి. వాళ్ళు చేసిన డాక్యుమెంట్లో ఏ విధమైన రైట్స్ ఉన్నా, ఏ విధమైన పేపర్లు ఉన్నా, ఏ విధమైన పాస్బుక్లు ఉన్నా, ఏ విధమైన అడంగుల 1B వాళ్ళ పేర్లు ఉన్నా ఈ రిజిస్ట్రేషన్ సరైనదే అని చెప్పి మీరు నిరూపించండి. ఈ 36 ఎకరాల భూమి, 30 కోట్ల ఆస్తిని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కాదు, సరైన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళు సరైన పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని చెప్పి మీరు నిరూపిస్తే మీరు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధపడి ఉన్నాను సార్. కానీ ఏ విధమైన పేపర్ లేకుండా ఈ భూ కబ్జాదారులకి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యే పిఎల్ని మేనేజ్ చేసుకుని అనగానే సత్యప్రసాద్ గారు, మీ సీసీ గారు నాగేశ్వరరావు గారిని మేనేజ్ చేసుకుని జరుగుతున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ మీరు ఎంక్వైరీ చేయండి. నా వైపు తప్పుంటే మీరు చర్యలు తీసుకోండి. మా కుటుంబం వైపు మీరు ఏదైనా మేము తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఇవన్నీ డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టించండి. అవసరమైతే మా ప్రాణాలను అర్పిస్తాం తప్ప మా భూమిని కోల్పోవడానికి సిద్ధంగా లేవండి. ఈ ల్యాండ్ గ్రాబర్లకి మా భూమి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నా కుటుంబంతో అదే సెక్రటరీ ఆఫీస్ ముందే నా కుటుంబంతో వచ్చి అందరిపై దీనికి ఎవరైతే కారణం ఉన్నారో అనగానే సత్యప్రసాద్, సీసీ గారు నాగేశ్వరరావు గారు, అలాగే స్టాంప్టన్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంబేద్కర్ గారు, అలాగే ఏలూరు డిఐజీ మాధవి గారు, అలాగే జిల్లా రిజిస్టర్ గారు బంటుమిల్లి సబ్ రిజిస్టర్ గారు, మీ అందరికి కూడా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. అలాగే ఉండి సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్, అలాగే జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను గారు, మీ అందరికి కూడా నేను ఇదే విషయం చెప్పదలుచుకున్నాను. పొరపాటున ఈరోజు రేపు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, అయిన మరుక్షణం నా కుటుంబంతో మీ అందరి పేర్లు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు కంప్లైంట్ చేసినా ఎందుకంటే స్పందించట్లేదు. ఈ ఉండి సబ్ రిజిస్టర్ 2 సబ్ రిజిస్టర్లు సస్పెండ్ అయ్యారు, కానీ ఏ విధమైన ఎంక్వైరీ లేదు. స్టేట్ మొత్తం ఏసీబీ ఆఫీసులు రైడ్లు అవుతున్నాయి, కానీ ఉండి ఆఫీసులో స్టేట్లు రైడ్ అవ్వవు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కొంతమంది ఎమ్మెల్యే పిఎల్ని మేనేజ్ చేసుకుని, కొంతమంది ప్రభుత్వ పెద్దలు మేనేజ్ చేసుకుని ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన జోగి రమేష్, సనుజ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి పాల్పడుతున్నాడు. వాడిపై ఈ 2 వారాల్లో 3 కేసులు నమోదయ్యి ఉన్నాయి అతనిపై. ఓ పక్క కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ ఉంటే మీరెందుకు వాడికి సపోర్ట్ చేస్తూ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. దీనికి నా కుటుంబం భారీ మూల్యం చెల్లించుకో తప్పట్లేదండి. ఎందుకంటే 30 కోట్ల ఆస్తి ఓవర్నైట్ కోల్పోతూ ఉంటే మాకు చావడానికి సిద్ధపడి ఉన్నాం. వాస్తవాలు ఒకసారి మీరు గమనించి దీనిపై ఎంక్వైరీ చేసి నా కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ పెట్టడం జరుగుతుంది. దయచేసి నాకు న్యాయం చేయండి ప్లీజ్.